ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం కార్తీక మాసం దక్షిణాయనం శరదృతువు. ఈ రోజు తిథి బహుళ ఏకాదశి మధ్యాహ్నం 2:52 వరకు ఉంది. వారం జయవారం లేదా మంగళవారం. ఈ ఏకాదశిని ఉత్పత్యేకాదశి అంటాం. అంటే శ్రీ మహావిష్ణువు ఏకాదశి దేవతని ఈరోజు సృష్టించినట్టు చెప్తారు. కాబట్టి ఈరోజు ఈ వ్రతం ఆచరించడం ద్వారా సమస్త దోషాలు కూడా తొలగిపోతాయి. ఈ జయవారం లేదా మంగళవారం నాడు చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు ముఖ్యంగా కార్తీక మాసంలో కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని కూడా దూరం చేస్తుంది. ఈ రోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఉదయం 8:11 వరకు ఉంది. అనంతరం నక్షత్రం హస్త. ఈ హస్త నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 3వ పాదంలో పుట్టినట్టయితే దోషం, శాంతి తప్పనిసరి. ఈ హస్త నక్షత్రంలో పుట్టేటువంటి వారికి చంద్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. స్థిరాస్తి విషయాలు కలిసి వస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను సడలించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆర్థిక క్రమశిక్షణ ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాన్ని ప్రారంభించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. గృహ విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. వ్యాపార వాణిజ్య సంబంధ బాంధవ్యాల్లో చేసుకున్నటువంటి ఒప్పందాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. సాహస నిర్ణయాలు తద్వారా విజయాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విజయాలను వేగవంతంగా పొందగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాలు చిరు సమస్యలు తలెత్తుతాయి. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు ప్రబలమవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. సంబంధ బాంధవ్యాల విషయంలో జగడాలు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత ప్రబలమవుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక ప్రతికూలత తగ్గుతుంది. స్థిరాస్తి విక్రయాలు, స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు కలిసి వస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. నూతన కార్యక్రమాలను చకచకా ప్రారంభించగలుగుతారు. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిక్కు సమస్యలు వీడిపోతాయి. నూతన ఒప్పందాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. వ్యాపార వాణిజ్య సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. వేగవంతమైన శుభ ఫలితాలని కలిగిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. వివేకవంతమైనటువంటి నిర్ణయాలు ఏర్పడతాయి. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. మానసిక చిరాకులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి మానసిక రుగ్మతలు దూరమవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే పిల్లల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు బాగానే కలిసి వస్తాయి.
విదేశీ సంబంధిత లావాదేవీల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార ప్రయోజనాలని సాధించగలుగుతారు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలు, జటిలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కోగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాలు తద్వారా విజయాల్ని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అర్ధాష్టమ రవిశనుల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రయోజనాన్ని అవలీలగా సాధించగలుగుతారు. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. విదేశీ సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. నూతన అవకాశాలు ఉద్యోగరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార ప్రతిబంధకాలని ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. ఆకస్మిక విజయాలు లేకపోలేదు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా చేపట్టగలుగుతారు. నూతన వస్తు ప్రాప్తి ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో పర్వాలేదు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. ఆర్థికపరమైనటువంటి గందరగోళ పరిస్థితులు కొనసాగుతాయి. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సంభాషణల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. స్థిరాస్తి విషయాలు బాగానే కలిసి వస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ధైర్యంతో కూడిన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గందరగోళ పరిస్థితులు దూరమవుతాయి. స్థిరాస్తి విక్రయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. నూతన కార్యక్రమాలను వ్యాపారీత్యా ప్రారంభించినప్పటికీ జాప్యాలతో కూడినటువంటి విషయాలు సిద్ధిస్తాయి. ఉద్యోగ సంబంధిత అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. విదేశీ లావాదేవీల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. అదృష్ట సంఘటనలు వృత్తిరీత్యా చోటు చేసుకుంటాయి. అన్ని రంగాల వారికి అవకాశాలు దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో చేసేటువంటి పూజాది కార్యక్రమాలు ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే విద్యాపరమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. విదేశీ వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు ప్రారంభమవుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. మిత్రులు శత్రువులు అవుతారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రతికూలత కొనసాగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా పొందలేకపోతారు. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాల్ని పొందగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే సంతోష వార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. నూతన కార్యక్రమాలకి నాంది ప్రారంభమవుతుంది. సంతోష సంఘటనలు వృత్తిరీత్యా కూడా చోటు చేసుకుంటాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన సంబంధ బాంధవ్యాల ద్వారా లాభాలను గడించగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ఆశించినటువంటి లాభాలను గడించేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి.
ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. కోర్టు సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు అధిగమిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం తగ్గుతుంది. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కీలక బాధ్యతలు వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలు ప్రబలమవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ఆరోగ్య రక్షణకి దోహదపడుతుంది. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఉద్యోగ పునః ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రతిబంధకాలు తొలగిపోతాయి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన కార్యక్రమాన్ని చకచకా ప్రారంభించగలుగుతారు. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు వ్యాపారరీత్యా కూడా చేపట్టగలుగుతారు. ఆర్థిక లావాదేవీల్లో ప్రోత్సాహం లభిస్తుంది. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను సరళించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రయాణాలు అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శుభవార్తల్ని వేగవంతంగా దగ్గర చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా శుభ పరిణామాలు వేగవంతంగా దగ్గరవుతాయి. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలు, సంభాషణలు, ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేద వంశంలో అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద పరిష్కార మార్గాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన అధిక రక్తపోటు సమస్యను తగ్గించుకోవడానికి ఆయుర్వేద పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం. ఈ రోజుల్లో ఎవరికైనా సరే అధిక రక్తపోటు అంటే హై బీపీ లేదు అంటే కనుక వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ బీపీ ఉండడం అనేటువంటి అంత సామాన్యమైనటువంటి అంశం అయిపోయింది. మరి 35 సంవత్సరాలు 40 సంవత్సరాల లోపునే ఈ బీపీ రావడం అనేటువంటి చూస్తూ ఉన్నాం. మామూలుగా ఈ అధిక రక్తపోటు రావడానికి ఉండేటువంటి కారణాల్లో మొట్టమొదటిది ఏంటంటే వంశపారంపర్యంగా వచ్చేందుకు అవకాశం ఉంది. తల్లిదండ్రులకు కానీ పైన మేనత్తలో బాబాయిలో ఎవరికైనా ఉన్నట్టయితే కనుక ఆ తర్వాత తరానికి ఈ రక్తపోటు సమస్య వచ్చేందుకు అవకాశం ఉంది. అలాగే కొలెస్ట్రాల్ కనుక ఎక్కువగా ఉన్నట్టయితే అంటే రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నట్టయితే కనుక రక్తపోటు వచ్చేందుకు అవకాశం ఎక్కువ. మధుమేహంతో బాధపడుతున్నట్టయితే కనుక రక్తపోటు రావడానికి చాలా అవకాశం ఉంటుంది. కిడ్నీ సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళకి రక్తపోటు వచ్చేందుకు అవకాశం ఉంది. ఇలా ఏంటంటే రకరకాల సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళకు కూడా ఈ రక్తపోటు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే జీవన శైలిలో కొంచెం అంటే ఒత్తిడి అది ఎక్కువగా ఉంచుకుని కాస్త వ్యాయామం అది సరిగా చేయనటువంటి వాళ్ళకు కూడా తప్పనిసరిగా ఈ అధిక రక్తపోటు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. నిరంతరం బాధించేటువంటి ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఒక మంచి ఆయుర్వేద ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మొట్టమొదటి తీసుకోవాల్సినటువంటి మూలిక అర్జున చెక్క. అర్జున అనేటువంటిది సంస్కృతంలో చెప్పేటువంటి పేరు, తెలుగులో దీన్ని మద్ది అంటారు. ఈ మద్ది చెక్క రక్తనాళాలకి గుండెకి కూడా ఒక చక్కటి టానిక్ లాగా ఉపయోగపడుతుంది. అంటే గుండె చక్కగా పనిచేసి గుండె మీద ఎక్కువ శ్రమ పడకుండా ఉండేలా చేసినట్టయితే కనుక రక్తనాళాలు ఆటోమేటిక్గా బాగుంటాయి. ఆ విధంగా ఇది రక్తపోటు తగ్గించడానికి బాగా ఉపయోగపడేటువంటి మూలిక అర్జున చెక్క. ఈ అర్జున చెక్కను తీసుకొచ్చి చూర్ణంలాగా చేసేసుకుని దీన్ని ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఆ తర్వాత కావాల్సినటువంటిది జటామాంసి. ఈ జటామాంసి అనేది కూడా సంస్కృతం పేరే, తెలుగులో దీన్ని రుద్రజడ అంటూ ఉంటారు. దీనికి ఏంటంటే మానసిక ఒత్తిడిని బాగా తగ్గించి చక్కగా ప్రశాంతంగా నిద్రపట్టేలాగా చేసి రక్తపోటును తగ్గించేటువంటి గుణం ఉంటుంది. అలాగే రక్తనాళాలు ఎక్కువ ప్రెషర్ ఫీల్ అవ్వకుండా ఎక్కువ స్ట్రెస్ లేకుండా ఉండేలాగా చేయడానికి కూడా జటామాంసి సహాయపడుతుంది. జటామాంసిని కూడా పెంతటి చూర్ణంలాగా చేసేసుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా అర్జున చెక్కతో సమానంగా 50 గ్రాముల పరిమాణంలోనే తీసుకోవాలి.
అగ్నిహోత్రాన్ని ఆరాధన చేస్తే ఐశ్వర్యం అబ్బుతుంది. శ్రియమిచ్చేత్ హుతాశన. అందుకే పూర్ణాహుతి అయిపోయిన తర్వాత ఐశ్వర్య ప్రాప్తికి సంబంధించినటువంటి ఆశీర్వచనం చేస్తారు. మేధావి భూయాసం, యశస్వి భూయాసం అంటూ ఆ యజ్ఞ భస్మ తీసి రక్ష పెడతారు అవయవాలకి. అది ఐశ్వర్యకారకం. అగ్నిని ఆరాధించడం చేత సమస్త ఐశ్వర్యములు సమకూరుతాయి. యథార్థమునకు సనాతన ధర్మంలో మనందరం అగ్ని ఆరాధకులు. అందుకే తండ్రి శరీరం పడిపోతే కొడుకు శ్మశానానికి తీసుకెళ్ళి అగ్నిహోత్రంతో ఒక మంత్రం చెప్తాడు. ఓ అగ్నిహోత్రమా, మా తండ్రి బ్రతికున్నంత కాలం నిన్ను ఆరాధించాడు, ఎంతో భక్తితో సేవించాడు, నీలోకి హవిస్సుని వేస్తూనే ఉండేవాడు. అటువంటి మా తండ్రి శరీరం వదిలేశాడు. ఇప్పుడు మా తండ్రి శరీరాన్నే హవిస్సుగా వేసేస్తున్నాను నీలోకి. కాబట్టి ఈ శరీరాన్ని కాల్చక బాధ పెట్టకుండా భగ్గున మంటలో కాల్చి బూది చేసి ఆయనలో ఉన్నటువంటి పంచభూతములను బ్రహ్మాండములోని పంచభూతముల యందు కలిపేసేయమని అడిగి తండ్రి శరీరానికి ప్రేత సంస్కారం చేస్తాడు. అంటే అగ్ని ఎందే లయమైపోతారు సనాతన ధర్మంలో. అగ్ని ఆరాధనం అంత గొప్పది. అసలు గృహస్థాశ్రమం ఎందుకు స్వీకరిస్తారో తెలుసా? అందుకే పెళ్లిలో మిగిలిన తంతంతా కూడా సూర్యోదయానికి చేస్తారు. రాత్రి 2 గంటలకో 1 గంటన్నరకో ముహూర్తం అనుకోండి, మంగళసూత్రధారణం, జీలకర్ర బెల్లం పెట్టడం, తలంబ్రాలు అయిపోతే ప్రధాన హోమం చేయించేస్తారు. రాత్రి తీసుకెళ్ళి కూర్చోపెట్టి ప్రధాన హోమం చేయిస్తారు. ఎందుకు చేయిస్తారంటే అసలు గృహస్థాశ్రమంలోకి భార్య వచ్చేది ఎందుకు అంటే భర్త యొక్క అగ్నిహోత్రాన్ని రక్షించాలి. ఆమె ప్రధాన కర్తవ్యం అటొచ్చి ఇటొచ్చి అగ్నిహోత్రంలో కాస్త ఊక వేస్తూ ఉంటుంది. చిట్ట చివర యజమాని శరీరం పడిపోతే ఆ అగ్నిహోత్రాన్నే కొడుకు తీసుకెడతాడు. తీసుకెళ్ళి ఆ అగ్నిహోత్రంతోనే రగలుస్తాడు చితి, అందులో శరీరాన్ని పడేస్తాడు. అందరూ అగ్ని ఆరాధకులే. చాతుర్వర్ణములకు అగ్ని ఆరాధనమున్నది. కావాలంటే మీరు వేదముల యొక్క వ్యాఖ్యానాలు చూడండి. ఎవరో ఒక్కరిది కాదు అగ్ని ఆరాధన. చాతుర్వర్ణములు వేదము అగ్నిహోత్రమును ఆరాధించవలసిందే. ఒకవేళ అలా చేయకపోతే పొరపాటే నీ చెయ్యట్లేదనాలి తప్ప అలా చేయకపోవడాన్ని సమర్థించుకోవడం మంచి పద్ధతి కాదు. ఎప్పటికైనా అలా అగ్నిహోత్రం చేసి అదృష్టం కలగాలని కోరుకోవాలి. అగ్ని ఆరాధన చేత సమస్త పాపములు నశించిపోతాయి. అసలు యథార్థానికి భార్య వంట చేస్తే మొట్టమొదట ఆ ఇంట అన్నం తినవలసిన వాడెవరో వేదం నిర్ణయం చేసింది. బ్రాహ్మణ రూపంలో ఉండేవాడు అగ్నిహోత్రుడు. ఇంటికొచ్చిన బ్రాహ్మణుడు వంటలో సాయం చేసి అంతా చేశాక ఆయనకి అన్నం పెట్టకుండా ఇంట్లో వాళ్ళు తిని వెళ్ళిపోతే బ్రాహ్మణుడు ఏడిస్తే ఎంత పాపం వస్తుందో, వంట చేసిన అగ్నిహోత్రంలో నీతి అన్నపు మెతుకు వెయ్యకపోతే ఆ ఇంట అంత దోషం వస్తుంది. అందుకని ఆగ్నేయంలో వంటశాల పెట్టి సూర్యుణ్ణి చూస్తూ వంట అయిపోయిన తర్వాత దివిషద్వద్గమునీ ముఖంబునన సంతృప్తింగాంచు నిన్నీసుగాస్తవముల్ శృతులు సర్వాంతవ్యామివని అని సత్యహరిశ్చంద్రియంలో అరణ్యంలో వెడుతూ కూడా అగ్నిలో వేస్తుంది మహాతల్లి చంద్రమతీదేవి. ఆ కనీసం గ్యాస్ స్టవ్ అయితే ఒక్క మెతుకు నీతిలో ముంచి విడిచిపెట్టాలి. అగ్నికి పెట్టకుండా ఇంట్లో తిన్నవాడికి ఆరోగ్యం ఉండదు. అందుకే బహుశా 40 ఏళ్లకు షుగర్ రావడానికి కారణం. ఈశ్వరుడి పట్ల మనం కృతజ్ఞతతో ప్రవర్తించి మనకి ఏమీ రాకుండా ఉండాలంటే ఎందుకు రాకుండా ఉంటాయి? ఉండిపెట్టిన అగ్నిహోత్రాన్ని ఆరాధించకపోతే అగ్నిహోత్రుడు ఎందుకు గౌరవిస్తాడు లోకాన్ని? ప్రతినిత్యము కూడా వంట జరిగిన తరువాత ఇంట్లోని అగ్నిహోత్రశాలలో ఇంత అన్నం పడేయాలి. నాకు ఇప్పటికీ బాగా జ్ఞాపకం, అప్పట్లో గ్యాస్ పొయ్యిలు లేవు. మా అమ్మగారు వంటంతా అయిపోయిన తర్వాత ఆ కట్టె పుల్లలు వెనక్కి తీసేసి ప్రతిరోజు ఆ అన్నంలోంచి కొంచెం అన్నం తీసి నెయ్యి వేసి శ్లోకం చెప్పి ఆ మంటలో వేసేది. వేస్తే మేమేమో ఆకలి పెట్టకుండా ఇప్పుడు ఆ మంటల్లో వేస్తుంది ఈవిడే అనుకునేవాళ్ళం. మహాతల్లి అలా పొయ్యిలో ఉన్న కట్టెల మీద మొదట నీటి అన్నం వేసి తర్వాత పెట్టిన అన్నం తిన్న శరీరం కాబట్టి ఇవాళ ఈపాటి భగవత్ సంబంధమైన మాటలు చెప్పగలుగుతాం. ఆవిడ అలా పెట్టి ఉండకపోతే ఈ ఒక్క శ్లోకం నాకు జ్ఞాపకం ఉండుండేది కాదేమో. కాబట్టి అగ్ని ఆరాధనం అంత గొప్పది. అసలు నిత్యాగ్నిహోత్రీకులు అంటారు. నేను గుంటూరులో ప్రసంగాలు చేసేటప్పుడు ఒకసారి నిత్యాగ్నిహోత్రీకులు అందరూ ఆశీర్వచనం చేయడానికి వచ్చారు. అసలు వాళ్ళ తేజస్సు చూడాలి, అగ్నిహోత్రుల్లాగే ఉంటారు. అగ్ని ఆరాధన అంటే అంత గొప్పది.
అగ్నిహోత్రుణ్ణి ఆరాధన చేసిన వాడికి పాపం ఉండదు. వాడి నోటి వెంట వచ్చిన మాటని ఈశ్వరుడు నిజం చేస్తాడు, వాడు నిజం మాట్లాడడం కాదు. రామచంద్రమూర్తి నిత్యాగ్నిహోత్రీకుడు. అగ్నిహోత్రాన్ని తగల్చుకుని వెడుతూ ఉండేవాడు. చాలా దూరం వెళ్ళవలసి వస్తే అగ్నిహోత్రాన్ని ఆత్మారోపణం చేసుకుని వెడుతుండేవాడు ఆయన. అందుకే లక్ష్మణుడు ఇల్లు కట్టినప్పుడు ఓ మాట అంటాడు, పరమానస్మికాకుత్సాత్వయివర్ష శతం స్థితే స్వయంతు రుచిరే దేశే క్రియాతుమితి వద అంటాడు. అన్నా నేను కట్టలేదు, నువ్వు కట్టించావు నా చేత అంటాడు. యజుర్వేద వినీతశ్చ అంటారు హనుమ. యజుర్వేదం బాగా తెలుసు రామచంద్రమూర్తికి. అందుకే ఇల్లు కట్టేశానన్నయ్యా లోపలికి రా అన్నాడు లక్ష్మణుడు. రాముడు అన్నాడు, కర్తవ్యే వాస్తుశమనం సౌమిత్రే చిరజీవిభి. ఇల్లు కట్టి లోపలికి వెళ్ళకూడదు యజమాని, దీర్ఘకాలం బతకడం. ఇల్లు కట్టినవాడు వాస్తు పూజ చేస్తే కానీ ఇంట్లో ఉండకూడదు. గృహప్రవేశం చేస్తే సత్యనారాయణ వ్రతం మర్నాడు చేసుకో, తప్పు లేదు. రాత్రి 10 గంటలకు ముహూర్తం ఉంటే వాస్తు పూజ అయిపోవాలి. సత్యనారాయణ వ్రతం మర్నాడు చేయి, దైవారాధన. వాస్తు పూజ వదిలిపెట్టి గృహప్రవేశం లేదు, వాస్తు పూజ చేసి తీరాలి. రామచంద్రమూర్తి పరమధర్మాత్ముడు. రామాయణం వేదోపబృంహణం. అందులో లక్ష్మణుని ఉద్దేశించి అంటాడు, వాస్తు పూజ చెయ్యాలరా, ఫలానా ఫలానా మాంసములు పట్టరమ్మన్నాడు ఆ యుగ లక్షణాన్ని ఉద్దేశించి. ఆ మాంసములతో హోమం చేసి వాస్తు పూజ చేసి లోపలికి ప్రవేశించాడు. నేను ఇందుకు మీతో మనవి చేస్తున్నానంటే, అగ్నిహోత్రమే సమస్త ఐశ్వర్యములకు కారణము. ఆ అగ్ని లేకపోతే జీవితాలు లేవు. అంతవరకు ఎందుకండి? ఒంట్లో వేడి 2 డిగ్రీలు తగ్గిపోయిందో అరికాళ్ళు రుద్దేయాలి, 2 డిగ్రీలు పెరిగిపోయిందో ముసుగు పెట్టుకు పడుకోవాలి, కాస్త చల్లటి నీళ్లతో గుడ్డ తెచ్చి నుదురు మీద అద్దుతూ ఉండాలి. ఉండవలసినంత వేడి ఉంటేనే వాడి బ్రతుకు. అగ్ని అంత గొప్పది, అగ్ని కన్నా గొప్పది లోకంలో లేదు. అగ్ని పురాణం జరిగితే అసలు ఆ అగ్నికి సంబంధించినటువంటి విషయాలు వింటూ ఉంటే అద్భుతం అనిపిస్తుంది నిజంగా. అటువంటి అగ్నిస్వరూపమే గోవు. అంటే అగ్ని ఎంత ఐశ్వర్యాన్ని ఇస్తుందో గోవు కూడా అంత ఐశ్వర్యాన్ని ఇవ్వగలదు. మీరు ప్రతిరోజు హోమం చేసి యజ్ఞం చేసి పూర్ణాహుతి చేసి అగ్నిహోత్రం యొక్క అనుగ్రహాన్ని పొందడం ఎంత క్లేశమో అంత తేలికగా పొందడానికి అవకాశం గోపూజ. గోవు యొక్క పృష్ఠభాగమునందు కాస్త పసుపు కుంకం వేసి నమస్కారం పెడితే లక్ష్మీదేవి వెంటనే పరమ ప్రసన్నురాలవుతుంది. ఎందుకంటే ఈ లోకంలో లక్ష్మీదేవి ఉండేటటువంటి స్థానములు 5 నిర్ణయం చేశారు. మొట్టమొదటిది ఏనుగు యొక్క కుంభస్థలం, రెండవది ఆవు యొక్క వెనక తట్టు, మూడవది తామర పువ్వు, నాలుగవది బిల్వదళం యొక్క వెనుక భాగం, ఈనెలుండేది శివలింగానికి తగిలితే ఐశ్వర్యం, ఐదవది సువాసిని యొక్క పాపట ప్రారంభ స్థానం. అందుకే ఇక్కడ సింధూరంతో అలదుకోవాలి. శంకరాచార్యులు వారు దాని మీద ప్రత్యేకంగా ఒక శ్లోకం చేశారు సౌందర్యలహరిలో. పరదేవత పాపట ప్రారంభ స్థానంలో పెట్టుకునే బొట్టు మీద ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చేశారు. కాబట్టి అసలు ఆ పాపటే కదండి, స్త్రీ పాపటే సమస్త ఐశ్వర్యములకు కారణం పురుషుడికి. మనం సీమంతం చేశారంటారు, కొందరు శ్రీమంతం చేశారంటారు. అది కాదు, అసలు దాని పేరు సీమంతోన్నయనము. సీమంతోన్నయనము అన్న మాటకు అర్థం ఏంటంటే ఎన్ని రకాల స్వీట్స్ పుట్టింటారు అత్తారింటికి ఇచ్చారు, అత్తారిన్ని పుట్టింటారు ఇచ్చారు కాదు. సీమంతోన్నయనము అంటే సీమ అంటే దారి, హద్దు. సీమ ఇక్కడతో పూర్తయిపోయిందని. సీమాంతము అంటే సీమంత ఉన్నయనము అంటే అడవి పంది ముళ్ళుతో భర్త గర్భరక్ష పెట్టి భార్యని రక్షించుకోవడానికి గణపతిని ఆరాధించి అడవి పంది ముళ్ళుతో పాపట తీస్తాడు ఇక్కడి వరకు. ఇది దాటకూడదు. ఎందుకని? ఒక రంధ్రం మూసుకుపోతుంది పుట్టగానే, వెళ్ళిపోయేటప్పుడు తెరుచుకుంటుంది రంధ్రం. అందుకే ఏకాదశ రంధ్రములు అన్నారు శరీరానికి. 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారం 9 బతికున్నంత కాలం పనిచేస్తాయి. అమ్మ కడుపులోంచి రాగానే నాభి గొట్టం కోసేస్తే నాభీబంధం తెగిపోతుంది, హృదయ బంధం ఉండిపోతుంది, బొడ్డు మూసుకుపోతుంది. అప్పటి వరకు ఆ నాభిగొట్టంలోంచి వెడుతుంది ఆహారం. కాబట్టి అదొక రంధ్రం. 11వ రంధ్రం బ్రహ్మరంధ్రం. ఇది తెరుచుకుని బయటికి వెళ్ళాలి. ఇది తెరుచుకుని బయటికి వెడితే మనుష్య జన్మ సార్థక్యం అని గుర్తు. యోగమునందు వెళ్ళిపోవాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అగ్ని కార్యం చేస్తే ఎలా ఐశ్వర్యం వస్తుందో గోవుని ఆరాధన చేయడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. మహాపురుషులందరూ గోవుని సేవించడం వల్ల వచ్చిన వాళ్లే. అంత గొప్పది గోవు.
నార్మల్గా ఏంటంటే రక్తపోటు అనేటువంటిది రీడింగ్ చూసినప్పుడు 120/80 ఉంటూ ఉండాలి. అయితే ఈ రీడింగ్ పెరిగి 140కి వెళ్ళిన, అంటే పై రీడింగ్ 120 నుంచి 140కి వెళ్ళిన తర్వాత, ఆ తర్వాత కింద రీడింగ్ 80 నుంచి 90కి చేరిన తర్వాత దాన్ని అధిక రక్తపోటుగా చెప్తూ ఉంటాం. అంటే 140/90 నుంచి కాస్త ఎక్కువగా ఉన్నా సరే దాన్ని అధిక రక్తపోటుగా మనం అనుకోవాలన్నమాట. దానికి తప్పనిసరిగా ఔషధాలు కూడా వాడుతూ ఉండాలి. దాంతోపాటుగా ఏంటంటే ఆహారంలో తీసుకునేటువంటి ఉప్పు శాతాన్ని బాగా తగ్గించుకోవాలి. ఉప్పు శాతం కనుక తగ్గించినట్టయితే రక్తపోటు తొందరగా అదుపులోకి వస్తుంది, ఔషధం అవసరం కూడా బాగా తగ్గుతుంది. ప్రతిరోజు కొంతసేపు నడక ఒక వ్యాయామంగా ఒక 30 నిమిషాల పాటు చేస్తూ ఉండడం, రోజు ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఒక శవాసనం కనుక వేస్తూ ఉన్నట్టయితే కనుక అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది, ఔషధం అవసరం కూడా బాగా తగ్గిపోతుంది. తర్వాత మనం ఇందాక తయారు చేసుకున్నటువంటి ఔషధంలో 2 మూలికల గురించి తెలుసుకున్నాం కదా. ఆ మిగతా 2 మూలికలు ఏమేంటంటే బ్రాహ్మి. ఈ బ్రాహ్మి కూడా నర్వస్ సిస్టమ్ మీద, అంటే నాడీ మండలం మీద ఒక చక్కటి ప్రభావాన్ని చూపించి రక్తపోటు అదుపులోకి రావడానికి బాగా సహాయపడుతుంది. అంటే నర్వస్ సిస్టమ్ యొక్క ప్రభావం ఇండైరెక్ట్గా రక్తనాళాల మీద ఉంటుంది. అందుకని ఆ ప్రభావం చక్కగా ఉండేలాగా చేయడానికి బ్రాహ్మి సహాయపడుతుంది. బ్రాహ్మి మూలిక మొత్తాన్ని నీడలో ఎండబెట్టేసి చూర్ణంలా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా 50 గ్రాములే తీసుకోవాలి. ఇంకా ఈ ఔషధంలో మనం వేసుకునేటువంటి ఆఖరి ద్రవ్యం ఏంటంటే అశ్వగంధ. అశ్వగంధ ఒక చక్కటి రసాయనం. ఆ తర్వాత ఇదేంటంటే రకరకాల ఒత్తిడులు తగ్గించడానికి బాగా ఉపయోగపడేటువంటిది. అంటే మానసిక ఒత్తిడి కానివ్వండి, రక్తనాళాల మీద వచ్చేటువంటి ఒత్తిడి కానివ్వండి, అవి తగ్గి రక్తనాళాల మీద ఉండేటువంటి ఒత్తిడి తగ్గిందంటే ఆటోమేటిక్గా బ్లడ్ ప్రెషర్ నార్మల్కి వస్తుందన్నమాట. ఆ విధంగా మనకి అశ్వగంధ బాగా సహాయపడుతుంది. అశ్వగంధను కూడా చూర్ణంలాగా చేసేసుకుని ఈ చూర్ణాన్ని కూడా 50 గ్రాములే తీసుకోండి. ఈ 4 మూలికలు అంటే ఏమంటే అర్జున చెక్క, జటామాంసి, బ్రాహ్మి, అశ్వగంధ, ఈ 4ంటిని సమానంగా తీసుకుని వాటిని చూర్ణాలన్నింటినీ కలిపేసి ఒక సీసాలో పోసి ఉంచుకోవాలి. ఈ ఔషధాన్ని తీసుకోవడానికి ఏం చేయాలంటే ప్రతిరోజు సుమారుగా ఒక చెంచాడు పరిమాణంలో చూర్ణాన్ని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి కొంచెం నీటిని, అంటే గోరువెచ్చటి నీటితో కలిపేసి 2 పూట్ల భోజనం తర్వాత కనుక తీసుకుంటూ ఉన్నట్టయితే అధిక రక్తపోటును అదుపులోకి తీసుకురావచ్చు. అలాగే దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కూడా ఉంటాయి కనుక ఆ విధంగా కూడా ఒక ప్రయోజనాన్ని కలిగిస్తుంది. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన మంగళవారం నాడు కుజదోషాన్ని తొలగింపజేసుకోవటానికి, కాలసర్ప దోష నివారణకు, అనారోగ్య సమస్యలను నివారింపజేసుకోవటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఏ విధంగా ఆరాధన చేయాలో పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రరీత్యా జాతక చక్రంలో లగ్నం 4, 5, 7, 8, 12 స్థానాలలో కుజుడు ఉన్నట్లయితే దాన్ని కుజదోషంగా పరిగణించాలి. ఎవరికైనా సరే జ్యోతిష శాస్త్రరీత్యా కుజదోషం ఉన్నట్లయితే వివాహం జరగటంలో ఆలస్యం కలగటం, అదేవిధంగా వివాహమైన తరువాత దంపతుల మధ్య విభేదాభిప్రాయాలు ఎక్కువగా పొడసూపటం, ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి లేక ఇబ్బందులు పడటం, ఇలాంటి అనేక రకాలైనటువంటి సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు. అదేవిధంగా కుజదోషం జ్యోతిష శాస్త్రరీత్యా ఎవరికైతే ఉంటుందో వాళ్లకు జీవితంలో ఏ పని తలపెట్టినా సరే అందులో ముందడుగు వేయటానికి అనేక రకాలైనటువంటి అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. మానసిక ప్రశాంతత లేక కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇటువంటి తరుణంలో జ్యోతిష శాస్త్రరీత్యా సంభవించినటువంటి కుజదోషాన్ని తొలగింపజేయటానికి కుజుడికి అధిష్టాన దేవత అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మంగళవారం నాడు శాస్త్రములో చెప్పబడిన విధంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి విధి విధానాలతో ఆరాధన చేయాలి. ఆ విధంగా చేసినట్లయితే కుజదోషాన్ని తొలగింపజేసుకుని స్వామి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందవచ్చు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు భూమి మీద రెల్లుగడ్డి పొదలలో నుంచి 6 ముఖాలతో ఆవిర్భవించారు. కుజుడు కూడా భూమి నుండే ఆవిర్భవించాడు కనుక కుజుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అవినాభావ సంబంధం ఉంది. కనుక కుజదోషాన్ని తొలగింపజేయటానికి మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చిత్రపటానికి ఎరుపు రంగు పుష్పాలతో పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ స్వామికి 6 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించినట్లయితే స్వామి యొక్క అనుగ్రహం ద్వారా కుజదోషాన్ని నివారింపజేసుకోవటానికి అవకాశం ఎక్కువగా ఉంది.
అదేవిధంగా అరటి చెట్టు దగ్గర మంగళవారం నాడు 6 ఎరుపు రంగు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించటం ద్వారా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చలిమిడి చిమ్మిలి నివేదన చేయటం ద్వారా కూడా స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది కుజదోషాన్ని తొలగింపజేసుకోవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అదేవిధంగా చెవి సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలను తొలగింపజేసుకోవటానికి, నేత్ర వ్యాధులను నివారింపజేసుకోవటానికి, సమస్త చర్మ సంబంధమైనటువంటి వ్యాధులను తొలగింపజేసుకోవటానికి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రీతిపాత్రమైనటువంటి మంగళవారం నాడు స్వామిని ఆరాధిస్తూ స్వామికి ప్రీతిపాత్రమైనటువంటి శరవణ భవ అనేటటువంటి నామాన్ని వీలైనన్ని సార్లు జపించుకున్నట్లయితే స్వామి యొక్క అనుగ్రహం ద్వారా చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. అదేవిధంగా మంగళవారం నాడు ప్రత్యేకంగా రాహుకాలంలో సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి వెళ్ళి స్వామి ఆలయంలో దీపాన్ని వెలిగించటం ద్వారా స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది కుజదోషాన్ని తొలగింపజేసుకోవటానికి, సమస్త అనారోగ్య సమస్యలను నివారింపజేసుకోవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఎవరైతే కాలసర్పదోషంతో బాధపడుతూ ఉంటారో వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి భౌతిక స్వరూపం సర్పం కనుక మంగళవారం నాడు ఏదైనా పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్టను పసుపు కుంకుమలతో పూజిస్తూ పుట్ట దగ్గర 6 ఎరుపు రంగు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి చలిమిడిని, వడపప్పు, పానకాన్ని నివేదన చేయటం ద్వారా స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది కాలసర్పదోషాన్ని తొలగింపజేసుకోవటానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంది. అదేవిధంగా మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ప్రీతి కోసం ప్రత్యేకంగా కందులతో తయారు చేయబడినటువంటి పదార్థాన్ని స్వామికి నివేదన చేసినట్లయితే చక్కటి అనుకూల ఫలితాలను పొందవచ్చు. ఎవరైనా సరే ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండి తలపెట్టిన పనులలో అభివృద్ధి సాధించలేక ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవటానికి, శరీరంలో చైతన్య శక్తిని పెంపొందింపజేసుకొని సర్వకార్యాలలో జయాన్ని పొందటానికి మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చిత్రపటానికి ఎరుపు రంగు పూలమాలను అలంకరించి గుహ అనేటటువంటి స్వామివారి నామాన్ని వీలైనన్ని సార్లు ఉచ్చరించటం ద్వారా, ఓం గుహాయ నమః అంటూ ఆ స్వామి గురించి జపం చేయటం ద్వారా చక్కటి సత్ఫలితాన్ని పొందవచ్చు. అలాగే ఎవరైనా సరే రుణబాధలు ఎక్కువగా ఉన్నటువంటి తరుణంలో రుణబాధలను తొలగింపజేసుకోవటానికి, ధన సమృద్ధిని పెంపొందింపజేయటానికి కూడా ప్రత్యేకంగా మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజిస్తూ ఆ స్వామికి సంబంధించిన అష్టోత్తర శతనామావళి పారాయణ చేసినట్లయితే స్వామి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది రుణబాధల నుండి సులభంగా బయటపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి, సమస్త శత్రు భయాలను తొలగింపజేసుకోవటానికి స్వామివారిని మంగళవారం నాడు స్కంద అనేటటువంటి నామంతో జపం చేయటం ద్వారా చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. సకల అనారోగ్య సమస్యలను ఎలా నివారింపజేసుకోవచ్చో వచ్చే మంగళవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన రత్నధారణ ప్రయోజనాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. వృథాటనస్యాదితి దుష్టచేష్టః. వృథాటన వృథా ప్రయాణములు, వృథాగా తిరగటం, ఎక్కడా ఒక్కచోట నిశ్చలంగా స్థిరంగా కూర్చోరు. తీక్ష్ణమైనటువంటి ఆలోచనలుంటాయి. దుష్టచేష్ట, వారు చేసే పనులు కూడా కొంచెం ఇబ్బంది కలిగించేవిగా ఉంటాయి. ఈ ఇబ్బంది పోవాలంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయాలి. స్వామివారు సర్పాలని ధరించారు. 2 హస్తముల పైన, 2 భుజముల పైన, అలాగే హృదయస్థానంలో సర్పాలున్నాయి. అసలు వెంకటేశ్వర స్వామి వారు ఎక్కడా సర్పాలు వేసుకోరు ఆభరణాలుగా. శివుడు మాత్రమే ఆ పని చేస్తారు. కాబట్టి ఇక్కడ వైష్ణవారాధన బాగా కలిసి వస్తుంది. ఉదరానికి నాగాన్ని ధరించిన గణపతిని ధ్యానిస్తే విశేషమైనటువంటి శక్తి వస్తుంది. వీళ్లలో ఉన్నటువంటి దుష్టస్వభావం తొలగిపోతుంది. ఆశ్లేష నక్షత్రం దుష్టస్వభావానికి సంకేతంగా శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. కాబట్టి ఆ నక్షత్రంలో జన్మిస్తే ఈ ఫలితం ఎలా ఉంటుందో చూద్దాము అనే దానికంటే కూడా మహర్షులు చెప్పినటువంటి నివారణ క్రియలు చేయాలి. శాంతి హోమం చేసుకోవాలి, శని హోమం చేయాలి. అలాగే ఆశ్లేష నక్షత్ర మంత్ర జపం చేసుకోవాలి. నమో అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీ మనో
ఏ అంతరిక్షే ఏ దివితేభ్య సర్పేభ్యో నమః. ఈ మంత్రాన్ని మననం చేయాలి, వినాలి. సర్పదేవతారాధన విశేషంగా కలిసి వస్తుంది. వెంకటేశ్వర స్వామి వారి వాహనాలలో శేషవాహనం ఉంది. శేషవాహనం పైన ఊరేగుతున్నటువంటి ఉభయ దేవేరులతో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని దగ్గర పెట్టుకొని ఆరాధించడం చాలా మంచిది. నాగేంద్రుణ్ణి ధ్యానించడం. ఈ ద్వితీయాంశ కొంచెం శనికి సంబంధించింది అవటం చేత 1కి 10 సార్లు చెప్తే కానీ అర్థం కాదు. అయితే ఆ చెప్పేది నిదానంగా చెప్పాలి. వేగంగా చెబితే క్రోధం, కోపం, కోపి ఆ క్రోధ స్వభావం వల్ల అసలు చదవరు, అసలు పైకి రారు, అసలు ఏది మంచి పనులు చేయలేరు. నక్షత్ర స్వభావం వ్యతిరేకిస్తోంది కాబట్టి జాతకంలో గ్రహ ప్రభావం, లగ్న ప్రభావం, పంచమాధిపతి బలం, భాగ్యాధిపతి వీక్షణం, దేవగురువైన బృహస్పతి శక్తి, ఇవన్నీ కావాలి. ఒక్క శని భగవానుని ఆరాధించాము, అలాగే శేషవాహనం పైన ఉన్నటువంటి ఊరేగుతున్న స్వామివారిని దర్శిస్తున్నాము, క్షణక్షణము మనలో దివ్యమైన భవ్యమైన జ్ఞానం వృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ 2వ పాదంలో దానం చేసే గుణం ఎక్కువగా ఉన్నది, స్నేహం చేసే గుణం ఎక్కువగా ఉంది, అందరినీ అతిగా నమ్మే గుణం కూడా ఎక్కువగా ఉంది. అస్సలు మొహమాటం లేని వాళ్ళంటే వీళ్ళేనండి. ఇప్పుడు మిత్రుడుగా ఉన్నటువంటి వ్యక్తి కాసేపటికి శత్రువుగా మారినా ఆశ్చర్యపోవసల్లా. అంత తొందరగా వీరి నిర్ణయాలు మారిపోతూ ఉంటాయి. నమ్మకంతో పనిచేస్తారు. ప్రభుత్వ సంస్థలలో, ప్రభుత్వ స్థలాలలో ప్రభుత్వ పరమైనటువంటి గుర్తింపుని పొందుతూ ఎప్పుడు ఒకే విధమైన పని చేస్తూ ఉంటారు. పెద్దగా ఎదుగుదల ఉండదు, సాధారణమైన జీవనాన్ని పొందుతూ ఉంటారు. తల్లిదండ్రులు, సమాజము, గురువులు వీళ్ళు కనుక గుర్తించి వీరిని ప్రోత్సహిస్తే మహోన్నతమైన స్థాయిలోకి పైకి వస్తారు. వేల మంది, లక్షల మందికి భోజనం పెట్టేటటువంటి ఉదార స్వభావం ఉంటుంది. శని భగవానుల్లో గొప్ప లక్షణం ఏంటండి? ప్రజాలక్షణం, ప్రజాకర్షణ, కర్షక లక్షణం, శ్రమజీవనం, ప్రేమ, మూఢభక్తి, పామరభక్తి అన్నిటినీ నమ్మటం. దీనివల్ల సహాయము, ధర్మము, విచక్షణ ఇవన్నీ కూడా అలవడతాయి. అదృష్టవారం శనివారం, అదృష్టపు రంగు నీలరంగు. నీలిరంగు వస్త్రాలు శుభ కార్యక్రమాల్లో ధరిస్తే, లేలేత నీలి వర్ణము ఆకాశపు యొక్క రంగు, ఆకాశము నీలిరంగు, అలాంటి వస్త్రాలు ధరిస్తే విశేషంగా కలిసి వస్తుంది. పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కలియుగంలో ఆశ్లేష నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారు చేస్తే వారికి వచ్చేటటువంటి సంపద ఇంత అంతా కాదు. మనశ్శాంతి అధికంగా ఉంటుంది. అందరితో స్నేహ స్వభావంతో ఉంటారు. మంచి పనులు సాధిస్తారు. గుర్తుండిపోయేటటువంటి వ్యక్తులుగా నిలిచిపోతారు. రేపటి శుభమస్తు కార్యక్రమంలో ఆశ్లేష నక్షత్రంలో 3వ పాదంలో జన్మించిన వారి స్వభావం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకి ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. కండరాలు పట్టేయడం అనే సమస్య నుంచి బయటపడటానికి విపరీత పవన ముక్తాసనం ఉపయోగపడుతుంది. కాళ్ళు, చేతులు, మెడ, నడుము కండరాలు అకస్మాత్తుగా పట్టేయడం వల్ల తీవ్రమైన బాధ కలుగుతుంది. ఈ సమస్య కొంతమందిలో తరచుగా తలెత్తుతూ ఉంటుంది. కండరాలు బలహీనంగా ఉండటం వల్ల తరచూ కండరాలు పట్టేసి నొప్పి కలుగుతుంది. ఈ సమస్యను అధిగమించటానికి విపరీత పవన ముక్తాసనం ఉపకరిస్తుంది. నేలపై బోర్లా పడుకుని మెల్లిగా పైకి లేచి ఓ కాలును వెనక్కి చాపాలి. ఈ స్థితిలో మరో కాలిని ముందుకు ముడవాలి. ముడిచిన మోకాలిని చుంబించాలి. ఈ ఆసనాన్ని 2 కాళ్లతో 4 నుంచి 6 సార్లు పునరావృతం చేయటం వల్ల కండరాలు పట్టేయడం సమస్య నుంచి బయటపడవచ్చు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఒక స్థలాన్ని కొనుగోలు చేసిన తర్వాత ఆ స్థలంలో ఉన్నటువంటి దోషాలు అర్థం చేసుకోవడం చాలా మంచిది. స్థలంలో పెరుగుదల తరుగుదల విషయరీత్యా పాటించవలసిన నియమాలు చాలా గొప్పగా వాస్తుశాస్త్రంలో చెప్పడం జరిగింది. ఒక స్థలాన్ని ఎంపిక చేసినప్పుడు అక్కడ పెరుగుదల
లేక తరుగుదల విషయంలో కూడా సరైనటువంటి నిర్ణయం కనుక తీసుకోకపోయినట్లయితే చాలా క్లిష్ట సమస్యలకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటిది వాస్తుశాస్త్రంలో ముఖ్యమైనటువంటి విధి విధానం. ఇక్కడ స్థలం ఎన్నికలో కానీ గృహ నిర్మాణంలో కానీ వాస్తుశాస్త్ర సిద్ధాంతుల యొక్క సలహా మేరకే స్థల నిర్మాణం చేసుకోవటం చాలా ముఖ్యమైనటువంటి విషయంగా ఇక్కడ గుర్తెరగాలి. కాలగమనంలో తరాలు మారుతున్న కొద్దీ విజ్ఞానం కొత్త పుంతలు తొక్కి సరికొత్త జీవన రీతులకు పునాదులు వేస్తూ వస్తోంది. అయితే ఏ విధమైన ప్రగతికి వాకిలి తెరవక ముందే మన పూర్వీకులు మరెన్నో మహోన్నతమైనటువంటి కట్టడాలు ప్రాకారాలు మహా అద్భుతంగా నిర్మాణం చేశారు. వీటన్నిటినీ కూడా దినరాజును కేంద్రం చేసుకొని నిర్మించడం జరిగింది. అంటే ఏ ప్రాకారాలు కట్టినా ఏ నిర్మాణాలు చేసినా ముఖ్యంగా పూర్వకాలం నుంచి నేటి వరకు ఆచరిస్తున్న సూత్రం సూర్య భగవానుడి యొక్క ప్రభావం. ఆ సూర్య భగవాని యొక్క ప్రభావాన్ని అంచనా వేసుకొని నిర్మాణం చేస్తున్నారు. అయితే దిశల్లో ఉత్తరాన్ని ప్రమాణంగా తీసుకోవటం ప్రాచీన కాలం నుంచి వస్తూ ఉన్నటువంటి సంప్రదాయం. అందుచేత మనకి అనేక పెద్ద దేవాలయాల నిర్మాణంలో కూడా ఇదే కనిపిస్తుంది. ఉత్తరాన్ని నిర్దేశించేటువంటి క్రమంలో తూర్పు పడమరలను బట్టి లెక్కించేటువంటి ప్రాచీన పద్ధతి మనకు ఈనాడు చోటు చేసుకుంది. ఇంటి చుట్టుపక్కల స్థలాల్ని కొనుగోలు చేసేటప్పుడు కూడానండి వాస్తుశాస్త్రరీత్యా చాలా ముఖ్యమైనటువంటి సూత్రాలు పాటించవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది. అవసరం కోసం అనేక మంది గృహస్థులు తమ ఇంటి చుట్టుపక్కల స్థలాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. ఆ స్థలాల్లో దక్షిణం వైపు కానీ పశ్చిమం వైపు కానీ మన ఇంటిని ఆనుకుని ఉన్నటువంటి ఇల్లు కానీ స్థలాలు కానీ ఉన్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయరాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి వాళ్ళు. ఒకే కుటుంబంలో ఉన్నప్పటికీ కూడాను ఒక ఇంట్లో నివసిస్తూ దక్షిణం వైపు స్థలాన్ని పడమర వైపు ఉన్నటువంటి స్థలాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కొనుగోలు చేయరాదు. మహోన్నతమైనటువంటి స్థితిలో వెలుగొందినటువంటి వ్యక్తి కూడా ఇంటిని ఆనుకొని ఉన్నటువంటి దక్షిణపు స్థలాన్ని కొనుగోలు చేసి పతనమైపోయినటువంటి స్థితిగతులు మనం కళ్ళతో చూస్తూనే ఉన్నాం నేటికి కూడా. ఎప్పుడూ కూడాను దక్షిణ దిశ వైపు ఉన్నటువంటి స్థలాన్ని మీ ఇంటికి దక్షిణం వైపు ఉన్న స్థలాన్ని కొనుగోలు చేయకూడదు. అలాగే పడమర వైపు బాగా కలిసి వస్తుందని చెప్పేసి కొనుగోలు చేయటం కూడా మంచిది కాదు. స్థలానికి కూడా శాస్త్రపరంగా అన్ని దిక్కులు చూసి తీసుకోవటం ఉత్తమం. కాబట్టి ఉత్తర తూర్పు స్థలాలు ఏ విధంగా ఉంటే ఆమోదయోగ్యమో అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. మీ ఇల్లు తూర్పు ముఖద్వారం అయినప్పుడు ఆ ఇంటికి ఉత్తర స్థలం కొనాలనుకుంటే అది మీ స్థలానికి మెరక ఎత్తుగా ఉన్నప్పుడు కొనకూడదు. మీ స్థలానికి తూర్పు ఈశాన్యం వీధి చూపు ఉంటే ఉత్తర స్థలం కొన్నప్పుడు తూర్పు ఆగ్నేయం వీధిపోటు అయితే ఆ స్థలం ఎటువంటి పరిస్థితుల్లో కొనకూడదు. మీ ఇంటికి పశ్చిమ వాయువ్యం వీధి చూపు ఉన్నప్పుడు ఉత్తర స్థలం కొన్నట్లయితే ఆ స్థలానికి పశ్చిమ నైరుతి వీధిపోటు అయితే కొనుగోలు చేయరాదు. మీరు కొనేటువంటి ఉత్తర దిశ స్థలం మన స్థలానికి ఈశాన్యం నిలబడేలా ఉన్నప్పుడే కొనాలి. మీ స్థలానికి తూర్పు స్థలం వెనుకగా ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ కొనకూడదు. స్థలానికి ఉత్తర ఈశాన్యం వీధి చూపు ఉంటే అది ఉత్తర వాయువ్యం అయి నీచపు పోటు అయితే మీరు తీసుకోవటం మంచిది కాదు అనేటువంటి విషయాన్ని గుర్తెరగాలి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణకు ఉపకరించే
యోగాసనాలు ఏమిటో చూద్దాం. కండరాలు పట్టేయడం అనే సమస్యను అధిగమించడానికి ద్విహస్త విస్తృత గోముఖాసనం కూడా ఉపకరిస్తుంది. కండరాలు బలహీనంగా ఉండటం, కండరాలు సాగే దూరాన్ని కోల్పోవడం వల్ల కండరాలు పట్టేస్తాయి. ఈ సమస్యను నివారించటానికి ద్విహస్త విస్తృత గోముఖాసనం మంచి పరిష్కారం. నేలపై కూర్చొని ఓ కాలుపై మరో కాలు ఉంచాలి. 2 చేతులు బాగా చాపాలి. అంటే ఎక్కడా వంపు లేకుండా విస్తృతంగా చాపాలి. ఈ స్థితిలో ముందుకు వంగి ముడిచిన మోకాళ్లపై తలను ఉంచాలి. ఈ ఆసన సాధన వల్ల శరీరంలో ఉన్న కండరాలన్నీ ఒక్కసారిగా ఉత్తేజితమవుతాయి. దీనివల్ల కండరాలలో సాగే గుణం ఏర్పడి కండరాలు పట్టేయడం అనే సమస్య తొలగుతుంది.